కుప్పల తెప్పల ఆయుధాలు తయారు చేసింది. అది ఎప్పుడు తెలిసింది? మొన్న పాకిస్తాన్ వారప్పుడు తెలిసింది, రష్యా ఉక్రెయిన్ వారప్పుడు తెలిసింది. ఎందుకంటే ఇరాన్ అమ్మింది డ్రోన్లు అట్లాంటి మిసైల్స్, వాటిని ఉక్రెయిన్ మీద పేల్చింది. అప్పుడు అమెరికాకి భయం వేసింది, ఇన్నున్నాయా వీడికి ఈ యుద్ధంలోనే, ఇరాన్ దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు రష్యా వాడు. అలాంటిది రేపు పొద్దున ఇవన్నీ కనుక దాంట్లో అణుబాంబులు కూడా పెడితే ఏమైపోద్ది అన్న భయంతో ఇప్పుడు ఆ అండర్ గ్రౌండ్ నగరాలు ధ్వంసమయ్యేదాకా యుద్ధం చేస్తారు. ఆ మొక్క చెప్పట్ల అండర్ గ్రౌండ్ నగరాలు టోటల్ యురేనియం అంతా స్వాధీనం చేసుకోవడం గాని, ఇక స్వాధీనం కాదు అనుకున్నప్పుడు పేల్చేయడానికని సిద్ధపడతారు అమెరికా ఇజ్రాయెల్ కలిపి. సార్ ఒకటి, ఇది ప్రధానంగా ఇప్పుడు కువైట్ మీద కూడా బాలిస్టిక్ దాడులు జరుగుతున్నాయంట, అంటే ఇరాన్ దేశాల మీద గల్ఫ్ దేశాలు ఇవన్నీ. అంటే దీని వల్ల భారత్ కి ఎక్కువ ఇబ్బంది ఉంది అనేది, అంటే భారతీయులు ఉన్న కొన్ని దేశాల్లో రేపొద్దున భవిష్యత్తులో మనకి కలిగే నష్టం ఇంకా ఇబ్బందులు. ప్రపంచంలో మనకొక్క అంటే మన దేశంలో మంది అంటున్నారు, ప్రపంచం మొత్తానికి సంక్షోభం ఇది. అవును, మన వాళ్ళకి సంక్షోభం నాట్ ఓన్లీ 6 దేశాలు, 6 దేశాల్లో ఇవాళ లెక్క 90 లక్షల కుటుంబాలు ఉన్నాయి, 90 లక్షల మంది భారతీయులు. మా చదువులు తక్కువ ఉన్నోళ్ళు కూడా అక్కడికి వెళ్ళి బతుకుతారు ఈ ఆయిల్లో పని చేయడం. ఇక్కడ మనకు ఒక 10,000 జీతం వస్తే అక్కడ ₹1,00,000 జీతం వస్తుంది. కాబట్టి అక్కడ చిన్న చిన్న ఇళ్లలో ఉండి 25,000 50,000 ఖర్చుల్లో చూసుకుని మిగతా 50,000 దాచుకుని ఇక్కడికి వచ్చి పిల్లల్ని పోషించుకునే వాళ్ళు బోల్డ్ అంతమంది. వాళ్ళందరికీ ఇప్పుడు సంక్షోభం. అంటే వాళ్ళందరూ ఉపాధి కోల్పోయి తిరిగి రావాల్సిందే. తిరిగి రావడమే ఉండదు,